అన్నయ్య ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడొప్పించు. కొట్టడాలు అవి. నువ్వేం పరేషాన్ కాకు బెహాన్. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో పోట్లాడాలో, ఎవరిని గన్నుతో కొట్టాలో, ఎవరిని కత్తితో పడవాలో మనకు బాగా తెలుసు. నువ్వు వచ్చాకే మావయ్య నేను ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నావు. అచ్చి బాత్ హై బేటీ. మనం రంగంలో దిగేసరికి ఆ బేవకూఫ్ గాడు పుంజాలు తెంచుకుని పారిపోయాడు. వాడికి రాడు. ఆంధ్ర కోళ్ళు తిని 6 సంవత్సరాలైంది. పదోచలమా పంచేద్దాం. అలాగే. నేను తిన్నంత తిన్నాను మావయ్య. ఆవురే బచ్చా దేఖంగా. ఆంజనేయులు వస్తున్నాడు. కరెక్ట్. ఇప్పుడు టైం 10 గంటలైంది. తుమ్హారే లియే 1 గంట టైం దోంగా. 1 గంట టైం ఇస్తున్నాను. याद रखो तुम इधर से जाना पड़ेगा, नहीं तो जाओ सामान सदगा। అన్నయ్య क्या ఇంత చిన్న విషయాలకి హత్యలు కూనీల వరకు వెళ్ళొద్దు. అవును మావయ్య అతను బెదిరించి ఇక్కడి నుంచి పంపించేయి. అంతేకాని నువ్వేం చేయొద్దు. నన్ను ఎదిరించి మాట్లాడే మగాడు బొంబాయిలోనే కాదు భారతదేశంలోనే లేడు. కానీ ఈ సాలేగాడు చూద్దాం. నేను మర్డర్ చేసి 5 రోజులైంది. చేతులు చెమచెమలాడుతున్నాయి. నేను చెప్పినట్టు చేశాడా సరే, లేదో ఇంకో మైలై చూడగా. ఆంజనేయులు పీడ వదిలిపోతుందన్న ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా. ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి దడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా, ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు. నిర్ణయించుకున్నావా? అంటే దీని అర్థం ఒక నిర్ణయానికి వచ్చానని. ఏ నిర్ణయించుకున్నావు? రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబురావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు. ఏ ఇంట్లో?
ఈ ఇంట్లోనే మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ ఎద్దకిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను. సంజయ్ శాబాష్ బేటా శాబాష్. నా తర్వాత ఆంధ్రదేశ్లో నా అంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్షాన్ అయ్యాను. చక్కర్ బెట్టక్కర్, ఇంతకాలానికి నువ్వు దొరికావు. బహుత్ ఖుషి హూ. ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్. మిలావతాను. ముందు వీళ్ళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతినే కాదు మొత్తం బాడీ అంతా నీకు మిలవుతాను. ఏ నువ్వు నవ్వేవా నేనా? నేనే. అచ్చీ బాత్ హై. రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ 6 బజేకో మనం కలుద్దాం. అభీ తక్ ఆరామ్ కరో, ఆరామ్ సే సో జాओ. అలాగే. అదేంటి మావయ్య, అతన్ని బెదిరించి పంపించేస్తామని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తానని అతనితో చేతులు కలుపుతావే? ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ. మధ్యలో చేయటంలో 32 రకాలున్నాయి. అడ్డంగా నరికి ఆచూకీ తెలియకుండా చేయడానికి 67 రకాలున్నాయా? అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. సింహాన్ని చంపడానికి ఓ పద్ధతి, మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి. ఏ సాలేక బచ్చే, సింహంలా గర్జిస్తున్న మేకపిల్ల. రేపు ఉదయం వాడేమవుతాడు అభినయ్. కల్ దేఖో, పరిశాన్ చూడో. చలమా భోజనండి. ఉదయాన్నే నన్ను ఎక్కడ పట్టుకుపోతున్నారు దాదాగారు? పరగడుపున ఏదైనా పాఠం నేర్చుకున్నావు అనుకో, అది జీవితాంతం గుర్తుంటుంది కదా. కరెక్టేనండి. నేను చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున లేచి పద్యాలు కంటతా పట్టేవాడిని. అందుకే ఇప్పటిదాకా